హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం 2 గిఫ్ట్ ఇచ్చాను. 2 గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి 60 days మ్యారథాన్ సిరీస్. ఈ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ క్లియర్ చేశారో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ పేపర్ని తక్కువ టైంలో ఎలా చేయాలి, ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, దానికోసం సెకండ్ సిరీస్ ఏంటిది, ఈ ప్రాక్టీస్ సెట్స్ మీకోసం తీసుకురావడం జరిగింది. నా నుంచి నేను కంప్లీట్గా రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ ఇస్తాను. దయచేసి మీ ఎగ్జామ్కి ముందు ఈ 2 సిరీస్ కంప్లీట్ చేయండి. ప్రతి వీడియో, ఏ ఒక్క వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, అన్ని వీడియోస్ ఎగ్జామ్కి ముందు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ సెట్స్లో మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో ఆ ప్రొసీజర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా సాల్వ్ చేయాలంటే 1 by 1 క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఫస్ట్ మన ప్రొసీజర్ ఎలా ఉండాలి, క్వశ్చన్ పేపర్ని 1 to 3 రీడింగ్స్ ఇవ్వాలి. 1కి 3 సార్లు పేపర్ మొత్తం చదవాలి. ఎలా చదవాలి, ఫస్ట్ రీడింగ్లో మనం షార్ట్ ట్రిక్స్ ద్వారా, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా, అలాగే లాజిక్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ అనేవి తక్కువ ఉండే క్వశ్చన్స్ చేసుకుంటూ, డిఫికల్టీ మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఏం చేయాలి, స్కిప్ చేయాలి. మీరు స్కిప్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ నోట్ చేయండి. ఒక 20 నెంబర్ క్వశ్చను మీడియం లెవెలు, అలాగే 60 నెంబర్ క్వశ్చను డిఫికల్టీ లెవెల్, ఇలా మీరు నోట్ చేయండి. ఇలా నోట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ రీడింగ్లో ఈజీ షార్ట్ ట్రిక్స్, ఆప్షన్ చేసే క్వశ్చన్స్, తక్కువ క్యాలిక్యులేషన్ ఉన్న క్వశ్చన్స్ చేసుకుంటూ క్వశ్చన్ స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా పేపర్ ఫస్ట్ రీడింగ్లో అయిపోతుంది. సెకండ్ రీడింగ్ నాకు 20 క్వశ్చన్కి వెళ్ళాలి. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 20 మీద క్లిక్ చేసి 20 క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే మీరు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ రాసి పక్కనే లెవెల్ రాయండి, మీడియం లెవెలా డిఫికల్టీ లెవెలా. సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా టైం ఉంటుంది డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఇలాగానే మీరు పేపర్ అటెంప్ట్ చేయండి, కన్ఫామ్గా మీకు ఇంకా టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే స్ట్రాటజీ మీకు చెప్పానో అదే స్ట్రాటజీ ప్రకారం ప్రతి మాక్ టెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే ప్రాక్టీస్ సెట్స్ నెంబర్ 19. అంటే ఇప్పటి వరకు 18 అంటే 18 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 20 పేపర్లు మీరు కానీ ఎగ్జామ్కి ముందు కంప్లీట్ చేస్తే డెఫినెట్గా 20 out of 20 మీరు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకొని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ కూడా సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయితే తక్కువ టైంలో క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ బాట్ ఎన్ ఐటమ్ ఫర్ 1500 rupees అండ్ సోల్డ్ ఇట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. వాట్ వాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్. ఒక పర్సన్ ఒక వస్తువుని 1500 రూపాయలకి కొనుక్కున్నాడంట. 12% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలో కొనుక్కోవాలి. సో కాస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటారు, 100% కదా. సో 100% వాల్యూ ఎంత ఇచ్చాడు, 1500 ఇచ్చాడు. ప్రాఫిట్ అంటే 100కి యాడ్ చేయండి, లాస్ అంటే 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ నాకు 12% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత, 112% ఎంతో మనం కనుక్కోవాలి. ఈ 2 zeros క్యాన్సిల్, క్రాస్గా మల్టిప్లై చేయండి. 112 into 15, 15 2 30, 15 1 15 1 3 18, 15 1 15 1 16, 1680. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. మీరు కొంచెం లాజిక్ ద్వారా అప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ ఎంత, 1500. ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, 12% కదా. సో మన ప్రాఫిట్ దేని మీద కడతారు, కాస్ట్ ప్రైస్ మీదే కదా. 1500లో మనకెంత కావాలి, 12% కావాలి. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకునే డైరెక్ట్గా మల్టిప్లికేషను 15 into 12. ఇది మనం ఈ మల్టిప్లికేషన్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఎంత అవుతుంది, 180 అవుతుంది. ఎంత, 180. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది,
నేను 1500 కొన్నాను, నాకు 180 రూపాయలు ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? 1500 ప్లస్ 180, దట్ ఈజ్ ఈక్వల్ టు 1680 రూపాయలు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 30% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 33, వాట్ ఈజ్ ద నెంబర్ అన్నాడు. 30% యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 33 ఇచ్చాడు. ఏ నెంబర్ అంటే ఎంత? 100% వాల్యూ అనేది ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 3 ఎన్నిసార్లు పోతుంది? 11 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 11 into 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 110. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హెచ్ఎఫ్ ఆఫ్ 20, 28 and 48. దీనికి డైరెక్ట్గా మీకు లాజికల్ అప్రోచ్ చెప్పాను, జనరల్ వే అసలు చేయకూడదు. లాజిక్ అప్రోచ్ ఏంటిది? 20కి 28కి 48కి హెచ్ఎఫ్. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో చూడండి. 20కి 28 డిఫరెన్స్ ఎంత? 8 కదా. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అనేది 8 అన్నా రావచ్చు, 8 యొక్క ఫ్యాక్టర్స్ అన్నా రావచ్చు. 8 ఇంకోటి 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 4 2 1. ఫస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 8 కదా. 20లో 8 ఉందా? లేదు, అంటే 8 రాదు. సో 20లో 4 ఉంది కదా, 28లో కూడా 4 ఉంది, 48లో కూడా 4 ఉంది. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. జనరల్ వే అస్సలు వద్దు, లాజికల్ ద్వారా క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయాలి. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ హిల్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees and the angle of elevation of top of a tower from the foot of the hill is 30 degrees. If the tower is 50 meters high, what is the height of the hill అన్నాడు. ఇది మీడియం లెవెల్ క్వశ్చన్. ఇది ఫస్ట్ స్కిప్ చేస్తాను, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, వన్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 4x + k = 0 ఈజ్ x = 3 అదర్ రూట్ అన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనకు 2 రూట్స్ వస్తాయి. ఒక రూట్ ఏమో 3 అంట, ఇంకో రూట్ మనం కనుక్కోవాలి. సో ఈక్వేషన్ ఏంటిది? x² - 4x + k = 0. సమ్ ఆఫ్ ది రూట్స్, 2 రూట్స్, ఒక రూట్ ఆల్ఫా ఇంకో రూట్ బీటా అనుకున్నాం అనుకో. సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -b/a కదా. -b అంటే ఎంత? -4/a అంటే ఎంత? 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. ఒక రూట్ 3 కదా, వేరే రూట్ బీటా కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 4. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది అప్రోచ్లోనే చేయండి. లేదు, ఇంకొక అప్రోచ్లో ఎలా ఉంటుందంటే, ఈ 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, కే వాల్యూ వస్తుంది, కే వాల్యూ ఇక్కడ రాసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని మళ్ళీ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. లెంగ్తీ ప్రొసీజర్. డైరెక్ట్గా ఈ అప్రోచ్లో సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఏ ఫ్రాక్షన్ వన్ టేకెన్ అవే ఫ్రమ్ 1/3. 1/3లో నుంచి ఒక ఫ్రాక్షన్ని తీసేస్తే రిజల్ట్ ఎంత వచ్చింది? 1/12 వచ్చిందంట. సో 1/3 దీన్ని తీసుకొస్తే -1/12, దట్ ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 12 3 4 12 12 1, దట్ ఈజ్ ఈక్వల్ టు x. 4 - 1 ఎంత? 3/12. ఎన్నిసార్లు పోతుంది? 3 1 జా 3 4 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై 180 meters లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ 54 km/h టు క్రాసెస్ ఏ మ్యాన్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయట్లేదు, క్రాస్ ఏ మ్యాన్, ప్లాట్ఫామ్ మీద ఉన్న మ్యాన్ని క్రాస్ చేస్తుంది. ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయండి. ఒక ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? మ్యాన్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ట్రైన్ యొక్క లెంత్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 180. నెక్స్ట్, ట్రైన్ మ్యాన్ని క్రాస్ చేస్తే ఎవరి స్పీడ్ ఉంది? ట్రైన్ స్పీడ్ మాత్రమే ఉంది కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 54 km/h. డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి? మీటర్/సెకండ్లో ఉండాలి. సో km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. 18 ఎన్నిసార్లు పోతుంది? 3 times. 18 3. నెక్స్ట్ 3 ఎన్నిసార్లు పోతుంది? 3 6 18, 1 0. 5 ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 seconds. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, మీకు ఇందాక ఆల్రెడీ కూడా చెప్పాను, 12 into 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 అవుతుంది. సేమ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ మళ్ళీ యూజ్ చేశారు చూడండి.
180 ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 5/18 ఇంటూ టీ కదా. 18 ఎన్నిసార్లు పోతుంది? 18 మూళ్ళు, 5 మూళ్ళు ఎంత? 15. 15 100 ఎన్నిసార్లు పోతుంది? 12 సార్లు పోతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇది. అందుకని ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. 12 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 180. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ ద 3 నెంబర్స్ 16, 28, 42. 3 నెంబర్స్ 16, 28, 42. ఇప్పుడు దాకా క్వశ్చన్స్ ఏం చేశానంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ బయట ఏంటి అన్నాను. ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏది కామన్గా లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? డివిజిబిలిటీ రూల్ ప్రకారం చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లం బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకొచ్చేవాడిని ప్రాబ్లం ఈజీగా అయిపోయేది. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం అనేది కంపల్సరీగా 2 అయితే రాదు. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏంటిది? వీటి యొక్క ఫ్యాక్టర్స్, వీటి యొక్క మల్టిపుల్స్ ఉండాలి. నెక్స్ట్ 16 యొక్క మల్టిపుల్. ఏ ఆప్షన్ ఏ 16తో డివైడ్ అవుతుందా? 16 10 ఎంత? 120. ఇది డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 252 16తో డివైడ్ అవుతుందా? 16 ఎంత? 256. ఇది కూడా 16తో డివైడ్ అవ్వదు. డైరెక్ట్గా ఇంక ఇదే ఆన్సర్, చెక్ చేయాల్సిన పని కూడా లేదు. 16 32, 16 16. డైరెక్ట్గా ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో రాసి చాలా తతంగం చేయాలి. సో 16, 28, 42. 16 ఎలా రాయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 power 4 రాయొచ్చు. 28 4, 4ను మళ్ళీ 7 square రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 42ని 7 6 42, 6ని మళ్ళీ 2 into 3. మొత్తం బేస్ వాల్యూస్ రాయండి. 2 into 3 into 7. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 4. 7 3 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 1. 7 యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 1. ఏం చేయాలి? అయిపోయింది కదా, మొత్తం మల్టిప్లై చేయాలి. 2 power 4 అంటే ఎంత? 16. 3 into 7 ఎంత? 21. మల్టిప్లై చేస్తే 16 1 16, 16 32, 1 33. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది. ఇదేంటిది? ఇది జనరల్ ప్రొసీజర్. ఇది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో డైరెక్ట్గా 16 యొక్క డివిజిబిలిటీ రూల్స్తో ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ ద కాంపోజిట్. కాంపోజిట్ నెంబర్ కాకపోతే అది ఏ నెంబర్ అవ్వాలి? ఏ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలో మనం కనుక్కోవాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ చెక్ చేయాలి కాబట్టి టైం టేకింగ్ అవుతుంది. మీడియం లెవెల్ స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, హెన్రిక్ switched on a bulb at 2 hours 39 minutes 40 seconds and switched it off on the same day at 12 hours 30 minutes 34 seconds. For how long was the bulb is switched on mode? ఇప్పుడు ఆన్ చేశాడు 2 hours 13 minutes ఆన్ చేశాడు, 12:30 minutesకి ఆఫ్ చేశాడంట. అయితే ఓవరాల్గా ఎంత టైం వరకు ఆ బల్బ్ అనేది వెలిగిందో కనుక్కోవాలి. సో ఫైనల్ టైం ఎంత? 12 hours 30 minutes 34 seconds. స్టార్ట్ అయింది ఇప్పుడు బల్బ్ వేసింది 2 hours 39 minutes 40 seconds. ఇంకోటి చూడండి, 34 నుంచి 40 పోతుందా? పోదు. కాబట్టి ఇక్కడ నుంచి క్యారీ తీసుకోండి. ఇది మినిట్స్ కదా, నేను 1 minute తీసుకొని వస్తా. 1 minute తీసుకొస్తే 1 minute అంటే ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్? 60 కదా, 60. ఇక్కడ 1 minute పోయింది కాబట్టి 29 minutes ఉంటాయి. ఇక్కడ చూడండి, 60లో నుంచి ఇది మొత్తం యాడ్ చేయాలి కదా, 94. 94లో నుంచి 40 పోతే ఎంత అవుతుంది? 54 seconds. ఇంకా లాస్ట్లో 54 ఉండాలి. 54 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మొత్తం చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, ఇలాగే చేయండి. ఎగ్జామ్లో మాత్రం మీరు ఇలాగే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే 29 minutesలోంచి 39 minutes పోదు కదా, ఇక్కడ 1 hour క్యారీ తీసుకోండి. 1 hour పోతే ఇక్కడ 11 ఉంటుంది. 1 hour అంటే ఎంత? 60 minutes. 60 + 29 ఎంత? 89. 89లో నుంచి 39 పోతే ఎంత అవుతుంది? 50 అవుతుంది. 50 minutes. 11లో నుంచి 2 పోతే ఎంత అవుతుంది? 9 hours. 9 hours 50 minutes 54 seconds. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 1st January 2018 was Monday. Which of the following year was also start on the Monday? 1st January 2018 మండే అయితే ఏ ఇయర్ మళ్ళీ సేమ్ మండే అవుతుందో కనుక్కోమన్నాడు. ఇక్కడ కూడా ఏంది, మనం అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి. అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలంటే టైం టేకింగ్ అవుతుంది. మీడియం లెవెల్ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ 10 innings
The average score of per inning of a batsman was 52. After 12 innings, average score of 54. If the batsman had scored 16 more runs in the 12th innings than in the previous one, how many runs did he score in the 11th inning? ఇక్కడ ఇది కూడా కొంచెం లెంగ్తీ ప్రొసీజరే, క్యాలిక్యులేషన్ ఉంది మీడియం లెవెల్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3/4 of the weight of a brick is 7/8 kg, 5/7 of the weight of the brick will be అన్నాడు. 3/4 వెయిట్ ఉన్నవి, ఎంత వెయిట్ 7/8 kgs అయితే 5/7 వెయిట్ ఉన్నవి ఎన్ని కేజెస్ మనం కనుక్కోవాలి. క్రాస్గా మల్టిప్లై చేయండి. 3/4 ఇక్కడ ఏం లేదు కాబట్టి x అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 7/8 ఇంటూ 5/7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/8 ఇంటూ 3/4 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది 4/3. 4 నుంచి వెళ్ళిపోతుంది, 2 times క్యాన్సిల్ అవుతుంది. 5/6. 5/6 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ వుడ్ ఇట్ బి ఆన్ 15th March 2020? ఇక్కడ కూడా ఏమవుతుంది క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఇక్కడ మీడియం లెవెల్ స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, ఇన్ ఏ బ్యాగ్ ద రేషియో ఆఫ్ రెడ్ బాల్స్ టు గ్రీన్ బాల్ ఈజ్ 4:9. 6 more green balls were added to the bag. Ratio of red balls to the green ball would becomes 1:3. How many red balls are there in the bag? ఇది కూడా క్యాలిక్యులేషన్ పార్టే, స్కిప్ చేయండి. నెక్స్ట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5,776. 5,776 స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 2 నెంబర్స్ డివైడ్ చేయండి. 57 దగ్గరలో ఏ స్క్వేర్ ఏంది, 7 ఏళ్ళు ఎంత 49, 864 7 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 6. ఏ స్క్వేర్ ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే ఈ నోట్ ప్లేస్లో 6 వస్తుంది. 4 స్క్వేర్ కానీ అలాగే 6 స్క్వేర్. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ అంటే 36. అయితే 74 రావాలి, లేదనుకోండి 76 రావాలి. సో ఇది కాదు అసలు 74 లేదు కాబట్టి ఇంకా ఆన్సర్ డైరెక్ట్గా ఏమవుతుంది 76. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఆదిత్య గాట్ 78% మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ ఈ సెక్యూర్డ్ 63 మార్క్స్, ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. 78% మార్క్స్ అనేవి దేనికి ఈక్వల్ 663 మార్క్స్కి ఈక్వల్. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎంత 100% ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఏముంటుంది క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 × 6, 3 × 18. నెక్స్ట్ 3 × 3 3 1 13 2 26, 13 1 13. నెక్స్ట్ 13 91. 2తో క్యాన్సిల్ చేస్తే 50 times క్రాస్గా మల్టిప్లై చేయండి. 50 × 17 దట్ ఈజ్ ఈక్వల్ టు 850. కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ది గివెన్ డేటా డిటర్మైన్ which color will make a total sale of 55%. బ్లూ, గ్రీన్, గోల్డెన్, బ్రౌన్, బ్లాక్, సిల్వర్, రెడ్, ఎల్లో. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మనం టోటల్ కంబైన్ చేస్తే ఎంత పర్సెంట్ రావాలి 55% రావాలి. ఒక్కొక్కటి తీసుకుందాం మనం. బ్లూ ఎంత 12%, గ్రీన్ ఎంత ఉంది 8%, గోల్డెన్ 10%, బ్లాక్ ఎంత ఉంది 5% ఉంది, రెడ్ ఎంత 20%. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు 55 రావాలి. వస్తుందో లేదో చూడండి. 12 + 8 ఎంత 20, 30, 35. 35 + 20 ఎంత అవుతుంది 55%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వేరే ఆప్షన్స్ మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ వన్, ద గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ ద మార్క్స్ obtained by 4 students WXYZ in 4 subject PCBM with the maximum marks in each subject being 100. Average marks of the 4 subject in P and C together. P and C మార్క్స్ మొత్తం కలిపితే యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వరకు క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కువగా ఉంటుంది. స్కిప్ చేస్తున్నా, చూసారు కదా. సో ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళాను నేను. ఇలా ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్స్ మొత్తం అయిపోయినాయి. నేను పెద్ద డిఫికల్టీ లెవెల్ ఏం చేయలేదు, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేదు, హ్యాపీగా సాదాసీదాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏవైతే మనం క్వశ్చన్స్ స్కిప్ చేసామో క్యాలిక్యులేషన్స్ పార్ట్ తక్కువ ఉన్నాయి మనం నెక్స్ట్ రీడింగ్లో చేయాలి.
చూడండి, ఇది క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఎక్కువ, ఇది మొత్తం యాడ్ చేసి చేయాలి. నెక్స్ట్ 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 ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం మనం. స్టార్టింగ్లో బ్యాగ్ ఇన్ ద రేషియో ఆఫ్ రెడ్ బాల్స్ టు ది గ్రీన్ బాల్. రెడ్ బాల్కి గ్రీన్ బాల్కి రేషియో ఎంత? 4:9. 6 మోర్ గ్రీన్ బాల్స్ యాడెడ్. ఎక్స్ట్రా ఎన్ని యాడ్ చేశాడు? గ్రీన్ బాల్స్ 6 యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత రేషియో ఎంత అయిందంట? 1:3 అయింది. హౌ మెనీ రెడ్ బాల్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాగ్ అన్నాడు. రెడ్ బాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఫస్ట్ లాజికల్ ప్రొసీజర్ చూడండి, లాజికల్ ద్వారానే చేయండి. ఇక్కడ ఏంది? గ్రీన్ యాడ్ చేశాడు కదా, అంటే రెడ్ బాల్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది. ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా లేదు. ఈక్వల్ చేయాలంటే 1కి 4కి ఎల్సిఎం తీసుకోండి. 1కి 4కి ఎల్సిఎం ఎంత? 4 కదా. ఇక్కడ 4 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 1తో, ఇక్కడ 4 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయండి. సో 4తో 1తో మల్టిప్లై చేస్తే 4:9. ఇక్కడ 4తో మల్టిప్లై చేసి 4 1 4 4 12. ఇది రెడ్ బాల్స్, ఇది గ్రీన్ బాల్స్. రేషియోలో గ్రీన్ బాల్స్ ఎన్ని యాడ్ చేశాడు? 3 యాడ్ చేశాడు. 3 పార్ట్స్ యాడ్ చేశాడు. ప్రాబ్లం ఎన్ని యాడ్ చేశాడు? 6 యాడ్ చేశాడు. అయితే ఏం కనుక్కోవాలి? హౌ మెనీ రెడ్ బాల్స్? రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 4 పార్ట్సే కదా. సో 4 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 3 2 టైమ్స్ 4 2 ఎంత? 8. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇది లాజికల్ ప్రొసీజర్. లేదనుకోండి జనరల్గా ఎలా చేస్తారు? ఇనిషియల్గా 4x 9x అనుకుంటారు. ఇది రెడ్, ఇది గ్రీన్. గ్రీన్ యాడ్ చేశాడు కాబట్టి 4x/9x + 6 = 1/3 అవుతుంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ అవుతుంది. 4x ఎంత మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ డే వుడ్ ఇట్ వుడ్ బి అన్నాడు. ఇది క్యాలెండర్ క్వశ్చన్ అనమాట. 15th March 2020 ఏ రోజు మనం కనుక్కోవాలి. సో 2020 కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ కాలేదు. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినాయి? 2019 కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఇందులో ఆర్ట్ డేస్ చూడండి. 2000 ఎన్ని ఆర్ట్ డేస్? 0 ఆర్ట్ డేస్. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? రిమైనింగ్ 19 ఇయర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 19 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? ఎన్ని లీప్ ఇయర్స్ కావాలంటే 4తో డివైడ్ చేయాలి. 19/4 4 16. సో ఇంతవరకు మొత్తం ఏంటిది? ఇయర్లో ఆర్ట్ డేస్. నెక్స్ట్ ఇక్కడ మంత్లో చూడాలి కదా. మంత్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? 31 డేస్. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? ఇది 2020 రన్నింగ్ కదా, 2020 లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఉంటాయి. మార్చిలో ఎన్ని డేస్? 15 డేస్ తీసుకోవాలి. ఓకే, మీరు ఈ మొత్తాన్ని యాడ్ చేసే బదులు ఏం చేస్తారంటే మొత్తాన్ని 7తో డివైడ్ చేయండి. 7 కంటే ఎక్కువ వస్తే 7తో డివైడ్ చేసి ఆ రిమైండర్ రాయండి. 31ని 7తో డివైడ్ చేస్తే 4 28, 3 రిమైండర్. 29 డివైడ్ చేస్తే 4 28, 1 రిమైండర్. 7 14, 1 రిమైండర్. ఇక్కడ 7 14, 5 రిమైండర్. సో 5 + 4 ఎంత? మళ్ళీ 9. మళ్ళీ 7తో డివైడ్ చేసే రిమైండర్ ఎంత? 2 అవుతుంది. ఈ 2 కూడా యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే 3 + 1 + 3 1 4 5 5 + 5 ఎంత? 7. 7/7 రిమైండర్ ఎంత వస్తుంది? 0 కదా. 0 అంటే ఏ రోజు? 0 అంటే సండే. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫస్ట్ డే మండే అవుతుంది. సెకండ్ ట్యూస్డే, థర్డ్ వెడ్నెస్డే, ఫోర్త్ థర్డ్ డే, 5th ఫ్రైడే, 6th సాటర్డే, 7 అన్నా 0 అన్నా ఏంటి? అది సండే అవుతుంది. నేను 60 days మ్యారథాన్ సిరీస్లో క్యాలెండర్ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి అక్కడ వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ 10 innings ద యావరేజ్ స్కోర్ పర్ ఇన్నింగ్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ వాజ్ 52. 10 innings యావరేజ్ ఎంత ఇచ్చాడు? 52 ఇచ్చాడు. యావరేజ్ కూడా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఎలా వస్తుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ టోటల్ సమ్ ఎంత వస్తుంది? 52 × 10 = 520. నెక్స్ట్ 12 innings యావరేజ్ ఎంత? 54. సమ్ ఎంత వస్తుంది మనకి? 54 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 48, 12 5 60, 1 4 64. రైట్. ఇదేమో 12 innings, ఇదేమో ఫస్ట్ 10 innings. తర్వాత ఏమన్నాడు? ఇఫ్ ద బ్యాట్స్మెన్ హ్యాడ్ స్కోర్డ్ 16 more runs in the 12th innings
than in the previous one. How many runs did he score in the 11th inning? 11th inning 12th inning చూడండి. 11th inning లో స్కోర్ x అనుకోండి. 12th inning లో ఏం చేసాడు? 16 మోర్ కదా, x ప్లస్ 16. ఈ 2 innings లో ఎంత స్కోర్ ఎక్కువ చేశాడు? ఇప్పుడు 12 innings లో నుంచి 10 innings తీసేస్తే 11th 12th innings సమ్ వస్తుంది కదా. సో 648లో నుంచి 520 తీసేయండి, 8, 4 నుంచి 2 పోతే 2, 6లో నుంచి 5 పోతే ఎంత? 128. ఈ టోటల్ సమ్ ఎంత? 128. 2x ఈజ్ ఈక్వల్ టు 128 మైనస్ 16. ఇది పోతే ఎంత వస్తుంది మళ్ళీ? ఇందులో నుంచి 6 పోతే 2, 112. x ఈజ్ ఈక్వల్ టు 112/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5 2 6 56. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 1st January 2018 మండే అయితే మళ్ళీ సేమ్ మండే అనేది ఏ ఇయర్కి వస్తుందో కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి. 1st January 2024 మంత్ డేటు సేమ్, ఇయర్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? ఇయర్ గ్యాప్ 6 years ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఇయర్కి మధ్యలో లీప్ ఇయర్స్ ఏమన్నాయి చూడండి. లీప్ ఇయర్స్ ఏమన్నాయి? 2020 లీప్ ఇయరే, 2024 లీప్ ఇయర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఓన్లీ ఇయర్ ఇస్తే మనం 4తో డివైడ్ చేస్తాం, కానీ డేట్ ఇస్తే మాత్రం ఇక్కడ మనకు February 29 యాడ్ అయితేనే లీప్ ఇయర్గా తీసుకుంటారు. February 29 యాడ్ కాకపోతే లీప్ ఇయర్గా తీసుకోరు. ఇక్కడ చూడండి, ఈ 2024 ఎక్కడ క్లోజ్ అయింది? 1st January క్లోజ్ అయింది. February 29 వచ్చిందా? రాలేదు. అంటే 2024 లీప్ ఇయర్ కాదు. అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 1 లీప్ ఇయర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 కానీ 7 కంటే ఎక్కువ వస్తే ఏం చేయాలి? మళ్ళీ బై 7 చేయండి. రిమైండర్ ఎంత? 0. సో మండే ప్లస్ 0 మండేనే వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 2024. ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ ద కాంపోజిట్ నెంబర్ అన్నాడు. సో కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 2009కి దగ్గరలో ఏ స్క్వేర్ ఉంది. స్క్వేర్ దగ్గర ఏముంది? 15 square 224, 15 square. సో 15కి బిలోలో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అన్ని ప్రైమ్ నెంబర్స్ మనం చెక్ చేయాలి. 2, 3, 5, 7, 11, 13. 2తో పోదు, 3తో పోతుందా? 2 + 9 11, 3తో పోదు, 5తో పోదు, 7తో 7 14 6, 7తో కూడా పోదు, 11తో పోతుందా? ఇప్పుడు చూడండి, 9 + 2 ఎంత? 11 కదా. ఇది 11తో పోతుంది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. అలా ఇది చూడండి, సేమ్ ఇక్కడ కూడా 2తో పోదు, 3తో 2 + 3 ఎంత? 5, 3తో పోదు. 7తో తీసుకుంటే 7 2 14 6, 7 9 63, ఇది 7తో పోతుంది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 161కి ఏ స్క్వేర్ దగ్గర ఉంటుంది? 13 స్క్వేరే కదా. సో దీని కింద ఏ నెంబర్స్ ఉన్నాయో ప్రైమ్ నెంబర్స్. 2తో పోదు, 3తో పోదు, 5తో పోదు, 7తో 7 2 14, ఇంకా 21, 7 3 21. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 109 అంటే 11 స్క్వేర్ కదా. కింద ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2తో పోదు, 3తో పోదు, 5తో పోదు, 7తో 7 1 7, 13 పోదు. నెక్స్ట్ ఇంకంతే, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇలా కొన్ని ఏంటంటే మనం డైరెక్ట్గా 3, 7, 11తో ఆన్సర్లు అయిపోతాయి. కొన్ని సార్లు ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి నెంబర్ చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్. ఇది మీరు డిఫికల్టీ లెవెల్ కింద పెట్టవచ్చు, ఎందుకంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి, ఎక్కువ క్యాలిక్యులేషన్ అనమాట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ హిల్ అండ్ ఫుట్ ఆఫ్ ఏ టవర్. ఇక్కడ ఏమున్నాయి? ఒక టవర్ ఉంది, ఒక హిల్ ఒకటి ఉంది, రైట్. ఇక్కడ డిస్టెన్స్ ఇద్దరికి సేమే. ఇక్కడ ఏమంటున్నాడు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ హిల్. సో టాప్ ఆఫ్ ఏ హిల్ అండ్ ఫుట్ ఆఫ్ ఏ టవర్. ఫుట్ ఆఫ్ ఏ టవర్ ఇదే కదా. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 60 degrees ఉంది. సేమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్. ఇది టవర్ కదా, టాప్ ఆఫ్ ఏ టవర్ అండ్ ద ఫుట్ ఆఫ్ ది హిల్. ఇది ఫుట్ ఆఫ్ ది హిల్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంట? ఇక్కడ యాంగిల్ 30 degrees ఉందంట. 30 degrees.
ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meters హై, టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 50 meters ఉంది. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది హిల్, ఈ హిల్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 30, 60, 90. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అయితే 30 వాల్యూ, 60 వాల్యూ ఎంత అవుతుంది, దీనికి రూట్ 3 times ఎక్కువ, రూట్ 3 అవుతుంది. ఇదేమవుతుంది 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉంది, ఇది 30 ఉంది, ఇది 90 ఉంది. 60 వాల్యూ ఉందనుకో 30 ఎంత అవుతుంది 1/√3 అవుతుంది. ఈ లాజిక్ ప్రకారం ప్రాబ్లం చూడండి. ఇది ఓవరాల్గా ఈ మొత్తం 90 అయితే ఇది 90, ఇది 30 కదా, 30కి ముందు 50 అయితే 60కి ఆపోజిట్ ఈ వాల్యూ ఎంత అవుతుంది √3 times ఎక్కువ కదా, 50√3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ తీసుకోండి. ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఇదేమో 60, ఇదేమో 30 కదా. సో 30 అనేది 50√3 అయితే 60 ఏమవుతుంది √3 times ఎక్కువ, 50√3 into √3. 50 into 3 is equal to 150. ఆన్సర్ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. లేదు ఈ మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది అని మీరు అనుకుంటే మాత్రం ఇంకా ఎంటైర్ క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సి వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, ఇక్కడేమో 60 ఉంది, ఇక్కడేమో 30, ఇదంతా 50. ఈ లైన్కి tan అప్లై చేయండి. tan 30 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది పర్పెండిక్యులర్ బై బేసే కదా. పర్పెండిక్యులర్ అంతా 50, బేస్ వాల్యూ ఇది ఏ, ఇది బి, సి, ఇది డి అనుకోండి. సో బేస్ వాల్యూ ఎంత బి, సి. tan 30 అంటే ఎంత అవుతుంది 1/√3 అవుతుంది. 1/√3 ఈజ్ ఈక్వల్ టు 50/BC. సో దీన్ని బేస్ చేసుకుని బీసీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 50√3 అవుతుంది. ఈ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 50√3. ఇప్పుడు ఇది తీసుకోండి, ట్రయాంగిల్ బీసీడి, ట్రయాంగిల్ బీసీడి. మళ్ళీ tan 60 రాయండి. tan 60 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది పర్పెండిక్యులర్ బై బేసు. పర్పెండిక్యులర్ సిడి అదే మనం అనుకోవాల్సింది. బేస్ ఎంత 50√3. tan 60 వాల్యూ ఎంత √3 కదా. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 50√3 into √3, దట్ ఈజ్ ఈక్వల్ టు 150 ఈజ్ ఆన్సర్. ఇక్కడైతేనేమో ఇక్కడే చేయొచ్చు. ఈ మొత్తం ఫార్ములా రాసి గందరగోళం చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ ఇలా పేపర్ మొత్తం కంప్లీట్ చేశాను. లాస్ట్లో డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ అనేది లాస్ట్లో కూడా మిల్చాను, ఆ క్వశ్చన్ కూడా చేద్దాం ఒకసారి. సో ఇలా మనం మొత్తం 3 రీడింగ్స్ ఇవ్వాలి. ఈ 3 రీడింగ్స్ ఇస్తే మీకు చాలా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం యావరేజ్ అనుకోవాలి దేనికి పి అండ్ సికి. సో 70 + 90 ఎంత 160, ప్లస్ 55 + 80 ఎంత అవుతుంది 135, 60 + 20 ఎంత 80, ప్లస్ 90 + 80 ఎంత 170 బై మొత్తం ఎన్ని ఉన్నాయి 8 కదా. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మనం ఏం చేయాలి, ఈ మొత్తం మనం యాడ్ చేయాలి మళ్ళీ. అందుకని క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంది. మనం అప్రాక్సిమేట్గా చేయడానికి కూడా లేదు, ఎందుకని మొత్తం దగ్గరలో వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈ మొత్తం మనం యాడ్ చేస్తే 0 0 5 5 వస్తుంది. నెక్స్ట్ 7 7 1 8 15 15 18 1 6 24 24 2 + 1 ఎంత 3 3 4 5 బై 8. 8 ఎంత 48 పోతే ఎంత ఉంటుంది 48 కదా, 6 ఉంటుంది 65, 864.1 మిగిలింది. అంటే 8 8 అంటే 68.1. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చూసారు కదా. సో మనం ప్రాక్టీస్ సెట్స్ ఇలా చేసాము. మీరు ఎగ్జామ్లో కూడా మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఇలాగే రాయండి. సో వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏఎల్పీ టెక్నిక్స్ ఉంది కాబట్టి ఈ సిరీస్ చేశాను. అప్కమింగ్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాటి కూడా నేను మంచి సిరీస్ తీసుకొస్తాను. సో కంటెంట్ ప్రొవైడ్ కావాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.